ఓకే అండి. ఇక్కడ ఒక పొజిషన్ తీసుకున్నా నేను. 235 నా స్టాప్ లాస్. 7 పాయింట్స్ ఉంది. ఎందుకంటే స్టాప్ లాస్ స్ట్రిక్ట్‌లీ ఇయ్యాల్సొస్తది. వెయిట్ చేద్దాం. ఇక్కడ ఏరియా సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ పాసిబిలిటీ ఎక్కువుంది. ఎళ్ళే ఛాన్సెస్. ఇంకొక 1 పాయింట్ ఎక్స్‌ట్రా ఇద్దాం. జస్ట్ సపోర్ట్ ఉందని చెప్పి తీసుకున్నానండి ఇక్కడ అంతే. మన ఫాలో త్రూ క్యాండిల్ ఇక్కడుంది. నిఫ్టీలో ఇక్కడుంది. అంటే 922 దగ్గరుంది. చూద్దాం. ఈ 236 బ్రేక్ అయింది అంటే ఇంకా కష్టం. అంటే వెయిట్ చేయాల్సొస్తది. ప్రీవియస్‌లో నేను చెక్ చేసినప్పుడు 236 నుంచే బయింగ్ వచ్చిందనమాట మార్నింగ్. ఓకే. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది చూడండి. యాక్చువల్లీ ఇండికేషన్ అంతా డౌన్ సైడ్ చూపిస్తుంది. కాకపోతే సపోర్ట్ ఏరియా ఉంది కాబట్టి తీసుకున్నాను. అంటే ఈ సపోర్ట్ ఏరియా దగ్గర అనేది ఫెయిల్ అయిందనమాట. ఎంతో మనకి ఇంచుమించుగా ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చాం? 8 పాయింట్స్ అనుకోండి. 241, 233 అప్రాక్స్ 8 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చింది. 540 లాస్ ఉంది. ఓకే. 7 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టినానండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఈ ఏరియాలోకి వచ్చిందనుకోండి ఒకవేళ 7 పాయింట్స్ మొత్తం ఓవరాల్‌గా 15 పాయింట్స్ ఇవాళ స్టాప్ లాస్ ఇచ్చినట్టయిద్ది. ఈ ఏరియా నుంచి మళ్ళీ బయింగ్ వస్తుంది. ఒకవేళ ఈ స్టాప్ లాస్ కూడా హిట్ అయిందనుకోండి, ఇంకా ఇవాళ క్లోజ్ చేసేయడం అనమాట ఇంకా. 15 పాయింట్స్ మన డైలీ లిమిట్. అంతే ఇంకా. మ 25 పాయింట్స్‌కి బుక్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ కిందకి చూపిస్తుంది చూడండి ఇది ఇండికేటర్. ఓకే. మనం ప్రీవియస్ లాస్‌లో ఉన్నాం కాబట్టి బుక్ చేయడం బెస్ట్. ఓకే. ఇవాళ ట్రేడ్స్ చూడండి మీరు. 2 ట్రేడ్స్ తీసుకున్నాం మనము. 241, 233 ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. 274, 299 ఇంచుమించుగా 24 పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టు ఇక్కడ. ఓకే. నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనకి ప్రీవియస్ లాస్‌లో ఉన్నాం కాబట్టి ఆ క్యాపిటల్ అనేది రికవర్ కావడం కొంచెం అంటే ప్లస్‌లో ఉన్నాం అనుకోండి, స్టాప్ లాస్ చేయడానికి నో ప్రాబ్లమ్ అనమాట. కాస్ట్ టు కాస్ట్ కూడా. ఓకే. 19,421 ఉంది వాళ్ళ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే. మళ్ళీ మిడిల్ ఎంట్రీ లేదండి. మన టార్గెట్ అయిపోయింది. 2 స్టాప్ లాసెస్ హిట్ అయిపోయింది. సారీ, ఒక 1 స్టాప్ లాస్ హిట్ అయింది. ఒక టార్గెట్ హిట్ అయింది. ఓకే. అయితే నాకు ఈ ఏరియా రీటెస్ట్ చేస్తదేమని చెప్పేసి నేను ఎగ్జిట్ కావాల్సొచ్చింది. ఓకే. కాకపోతే మనకి ఫస్ట్ ట్రేడ్‌లో 500 600 లాస్ ఉంది. సో, అది రికవరీ అయ్యి మనకి ₹1000 ప్లస్‌లో ఉన్నట్టు. ఎందుకంటే సింపుల్ మనీ మేనేజ్‌మెంట్‌లో ఒకటి సింపుల్‌గా మనం ఫాలో కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి 20,000 యాడ్ చేశాం కదా! 20,000లో మనకి 3, 4 డేస్ నుంచి లాస్ ఉంది కదా! లాస్ ఉన్నందుకు మనకి కొంచెం మనం ఎక్కువ లూజ్ వదిలామనుకోండి క్యాపిటల్‌ని, ఏమైపోద్దంటే క్యాపిటల్ గ్రో కావడం అనేది కష్టం అయిద్దనమాట. సో, అందు గురించని 30 పాయింట్స్ నుంచి స్పైక్ వస్తదేమని వెయిట్ చేసినా. సో, రాలేదు. 24 పాయింట్స్ దగ్గర బుక్ చేసినా అనమాట. ఓకే. మనము డ్రా డౌన్ కాకుండా మనల్ని కాపాడుతదనమాట. కొంచెం ఒకవేళ మనకి ఒకవేళ అనిపించిందనుకోండి, కిందకి వచ్చేటట్టుందని చెప్పేసి బుక్ చేసుకుంటే బెస్ట్. యాక్చువల్‌గా ఇది ఉంది కదా! ఈ డోజీ ఉంది కదా! ఈ డోజీ నుంచి పైకెళ్ళిందంటే మాక్సిమం 38 పాయింట్స్ కూడా ఇంకా టార్గెట్ ఇయ్యలేదు కాబట్టి ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంటది. కానీ మన ట్రేడింగ్ లిమిట్ 2 ట్రేడ్స్ కదా! 2 ట్రేడ్స్ అయిపోయినాయి. అది కాక ప్రీవియస్ 1 వీక్ నుంచే మనము ఏమి ప్రాఫిట్ తీసింది లేదనమాట. ట్రేడ్స్ తక్కువ చేసింది. ప్లస్ ప్రాఫిట్ తీసింది కూడా చాలా తక్కువ అనమాట. ఓకే. అందు గురించనే ఇవాళ కొంచెం గ్రీన్‌లో ఉన్నా గానీ మనకి పాజిటివ్ వైబ్ ఉంటది కాబట్టి బుక్ చేయాల్సొచ్చింది. ఓకే. ఇక్కడ 38 పాయింట్స్ ఇయ్యలేదు కాబట్టి ఇంకా 50 పాయింట్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. సో, మనం ప్రాఫిట్‌లో ప్లస్‌లో ఉన్నామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 కాస్త 25,000 అయిందనుకోండి. మీరు అప్పుడు వెయిట్ చేసినా గానీ నో ప్రాబ్లమ్. పెద్దగా మీకు ఇంపాక్ట్ పడదు అకౌంట్ పైన. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.